దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికీ యేసు ప్రభువు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన దైవిక సత్యాలు సందేశాల రూపంలో అందించబడుతూ ఉన్నాయి. ఈ సందేశాలు ఇటు టీవీలోనూ మరియు అటు యూట్యూబ్లోనూ రెండిట్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. టీవీలో మరి చూడని వారు యూట్యూబ్లో ఈ యొక్క కార్యక్రమాలని చూసి దేవుడి దీవెనలు పొందాల్సిందిగా ప్రేమతో అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మీ దృష్టిలో తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే మారు మనస్సు అంటే ఏమిటి? ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే మనకి బైబిల్లో చాలా చోట్ల ఈ మాటను మనం చూస్తాం. బాప్తిస్మిచ్చు యోహాను బోధల్లో కానీ, యేసు ప్రభు వారి బోధల్లో కానీ, అపోస్తుల యొక్క బోధల్లో కానీ, నూతన నిబంధన కాలపు సంఘమునకు ఇవ్వబడిన బోధల్లో కానీ మారు మనస్సు అనేటువంటిది చాలా కీలకమైనది. ఈ మారు మనసుకి పరలోక ప్రవేశానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. అలాగే మారు మనసుకి రక్షణకు మధ్య సంబంధం అనేటువంటిది ఉంటూ ఉన్నది. కాబట్టి మారు మనస్సు అనేటువంటిది ఎంత కీలకమైందో గుర్తించి ఈ యొక్క సందేశాన్ని చివరి వరకు జాగ్రత్తగా ఆలకించినట్లయితే మారు మనసు అంటే ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాన్ని కలిగి ఉండటం ఎలాగా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సందేశాన్ని చివరి వరకు కూడా చూడవలసిందిగా ప్రేమతో అందరికి కూడా మనవి చేస్తున్నాం. మొట్టమొదటిగా మారు మనసు అంటే ఎంత కీలకమైందో బైబిల్లో 2 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో బోధల్లో కీలకమైన మాట. పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక పాపి మారు మనసు పొందటం. ఒక వ్యక్తి తనలో పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, తాను పాపం చేసిన వాడిని అని తాను గుర్తించి రిపెంట్ అయ్యి దేవుని దగ్గరికి రావటం అనేటువంటిది దేవునికి మహానందం కలిగించే విషయం. అది తప్పిపోయిన కుమారుడు కథలో యేసు ప్రభువు వివరించాడు. కుమారుడు దేవుళ్ళో తండ్రి దగ్గర నుంచి తప్పిపోయి దూరం అయిపోయాడు. అతను శ్రమలో ఉన్నప్పుడు అతడు పశ్చాత్తాపడి తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని శుభ్రపరిచి ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేసి విందు చేస్తాడు. మహానందం కలుగుతుంది ఆ రోజున ఆ ఇంటిలో. కాబట్టి మారు మనసు అనేది దేవుని దృష్టికి ఎంత ముఖ్యమైందో గమనించాలి. ఇంకొక మాట, లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనము, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురనే మాట ఉంది. ఇది చాలా భయంకరమైన మాట. మారు మనసు పొందని ఎడలా నశింతురు. అయితే మారు మనసు పొందిన ఎడలా నాశనం తప్పించుకొని రక్షింపబడి వైభవాన్ని పొందుతారు. తప్పిపోయిన కుమారుడు రిపెంట్ అయి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి వైభవాన్ని పొందాడో అలాంటి వైభవాన్ని మారు మనసు పొందేటువంటి వారు దేవుని దగ్గర పొందుతారు. కాబట్టి మారు మనసు చాలా కీలకమైంది. ఇంతగా మారు మనసు అంటే ఏంటి? మారు మనస్సు అనే మాటలోనే అర్థం ఉన్నది. మనసు మార్చుకోవటం, మనసులో మార్పు రావాలి.
అంతరంగంలో మార్పు రావాలి, పైకి వేషంలో కాదు. చాలామంది వేషం మార్చుకుంటారు. ఈ మతంలోంచి ఆ మతంలోకి వెళ్తారు, ఆ మతంలోంచి ఇంకో మతంలోకి వెళ్తారు, ఆ మతంలోంచి ఇంకో మతం, ఏ మతంలోకి వెళ్తే ఆ మతం యొక్క వేషం వేస్తారు. వేషంగా దేవుడు కోరేది పైన వేషం మార్చుకోవటం కాదు, లేకుంటే మతం మార్చుకోవటం కాదు. దేవుడు కోరేది మనసు మార్చుకోవాలా, మనసులో మార్పు రావాలా. లోపలంతా చెడిపోయిన పరిస్థితి ఉన్నది. మనిషి పైకి బాగున్నా లోపల చెడిపోయినాడు. అంతరంగంలో అనేక రకాలైనటువంటి పాపాలు, దోషాలు, అతిక్రమాలు, మూఢనమ్మకాలు, అపవిత్రతతో నిండిపోయి అంతా క్లీన్ అయిపోవాలి. అంతరంగం శుభ్రం అయిపోవాలి. అంతరంగంలో చేంజ్ రావాలి. అది దేవుడు కోరేది, పైన మారటం కాదు. కాబట్టి మతము మారటము కాదు, మనస్సు మారాలి. అది దేవుడు కోరేటువంటిది. ప్రతి మనిషి మనస్సులో మార్పు రావాలి. మనస్సులో ఏ విషయాల్లో మార్పు రావాలి? ప్రధానంగా 2 విషయాల్లో మార్పు రావాలి. 2 విషయాల్లో మారు మనసు పొందాలి మనిషి. ఈ విషయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మొదట మారు మనస్సు పొందలేదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విషయాల్లో మారు మనసు పొందలేదు? నమ్మకం విషయంలో మారు మనసు పొందాలంట. ప్రజలకు వారి నమ్మకాల్లో మార్పు రావాలి. దేవుడు లేడు అని నమ్మేటువంటి వారు దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి విధంగా వారి యొక్క నమ్మకంలో మార్పు రావాలి. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు, ఏదో ఒక గొప్ప శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారందరికి కూడా జ్ఞానోదయం కలిగించటానికి, వివేకం కలిగించటానికి, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఆ శక్తి ఎవరో తెలియజేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన స్వయంగా సిలువలో చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేవటం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలని పూజింపబడుతున్న వారిలో అందరిలో కూడా తాను సుప్రీం పవర్ అనేటువంటి విషయాన్ని ఆయన ప్రపంచాన్ని నిర్ధారణ చేశాడు. తాను చేసిన అద్భుతాల ద్వారా దేవుడు ఉన్నాడని ప్రపంచానికి ఆయన రుజువు చేయగా, ఆ దేవుడు ఎవరంటే నన్ను చంపని నేను 3వ రోజు లేస్తానని చెప్పి చావుకు ఎదురెళ్ళి సిలువ వేయించుకొని సిలువలో చనిపోయి సమాధిలోకి వెళ్ళి 3వ రోజు లేచి బయటికి రావటం ద్వారా ఆ దేవుడు తానే అనే విషయాన్ని ప్రపంచానికి ఆయన రుజువు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనిషి నమ్మకంలో మార్పు రావాలి. అంతరంగ మనసు మారాలి. మారు మనసు అంటే మనసులో మార్పు రావాలి. మనసులో ఏం మార్పు రావాలి అనగా, దేవుడు లేడు అని నమ్మే నమ్మకం మారిపోవాలి. దేవుడు ఉన్నాడనే నమ్మకం రావాలి. దేవుడంటే ఎక్కడో ఉన్నాడు, అతీతమైన వాడు, ఎక్కడో ఒక శక్తి ఉంది, లేకుంటే రకరకాల రూపాల్లో ఉన్నాడు అని నమ్మేటువంటి నమ్మకం ఉన్న మనిషి అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ కనిపించని శక్తి యేసు ప్రభువే. ఈ ప్రపంచంలోకి దిగి వచ్చి నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడను,
భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడని నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, పునరుద్ధానము జీవము నేనే అని ప్రకటన చేసి తన దైవత్వాన్ని ప్రపంచానికి ప్రకటన రూపంలో మరణాన్ని జయించి తిరిగి లేవటం ద్వారా క్రియల రూపంలో రుజువుపరిచిన మహాదేవుడు యేసుక్రీస్తు అని నమ్మాలి. సో ఈ విధంగా మనిషి నమ్మకంలో, మనసులో ఉన్న నమ్మకాల్లో మార్పు రావాలి. పైన మతాచారాల్లో మార్పు వస్తే ప్రయోజనం లేదు. అలాంటి నమ్మకం మనిషిలో వచ్చినప్పుడు దేవునికి సంతోషము, మనిషికి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నవారు అంతరంగంలో ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మారు మనస్సు అంటే మనస్సులో మార్పు రావటము. రెండవదిగా ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం 21వ వచనంలో, మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయా మంత్రములు, జార చోరత్వములు చేయకుండునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. రెండోది మారు మనసు ఏ విషయంలో పొందాలంట? తాము చేయుచున్న నరహత్యలు, మాయామంత్రాలు, జార చౌరత్వములు చేయకుండా మారు మనసు పొందాలంటే, అంటే క్యారెక్టర్లో మార్పు రావాలా, గుణంలో మార్పు రావాలా. ఒకటి నమ్మకంలో మార్పు రావాలా. నమ్మకంలో మార్పు మాత్రమే కాదు, అంతరంగంలో ఉండేటువంటి గుణము, స్వభావము, లక్షణాలు కూడా మారిపోవాలా. మనసు మారటం అంటే అదే. ఊరక యేసు ప్రభువుని నమ్ముకొని అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లను మనము కలిగి ఉన్నట్లయితే అవన్నీ విడిచిపెట్టేవాళ్ళు కూడా. ఇక్కడ చూడండి, మారు మనసు అంటే చేయుచున్న నరహత్యలు మానాలంట, మాయామంత్రాలు మానాలంట, జారత్వం, చోరత్వం ఇవన్నీ కూడా మానాలంట. అది మారు మనస్సు అంటే. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు కదా, 2వ అధ్యాయంలో 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? క్రియలు లేకుండా విశ్వాసం ఉందని చెబితే ఏం ప్రయోజనము? క్రియలు లేని విశ్వాసం ఆ మనిషిని రక్షింపగలదా అనే ప్రశ్న దేవుడు తన దాసుని ద్వారా ఇక్కడ రాయిస్తాడు. 17వ వచనంలో అంటాడు, విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమవుతుంది. క్రియలు లేని విశ్వాసము అది మృత విశ్వాసము. 19వ వచనంలో అంటాడు, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యాలు నమ్మి వణుకుచున్నవి అంటాడు. నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఉన్నాడని, తర్వాత దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్ముతున్నావు, మంచిదే. నువ్వే కాదు, దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి అంటాడు. ఇక్కడ దెయ్యాలకు కూడా ఆ విషయం తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, యేసు ప్రభువు నిజమైన దేవుడు అని తెలుసు దెయ్యాలకు కూడా. అందుకే అవి వణుకుతూ ఉన్నాయంట. గమనించారా? కాబట్టి దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోగానే సరికాదు. దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోగానే చాలదు, ఆ నమ్మగానే చాలదు. ఏం కావాలంటే క్రియలు కావాలి అంటాడు. అంటే నీ అంతరంగంలో, నీ గుణంలో మార్పు రావాలి. మార్పు ఎక్కడ రావాలా? నమ్మకంలో రావాలా. మారు మనసులో మార్పు రావాలా అంటే నమ్మకంలో రావాలా. రెండవది మనసులో మార్పు అంటే గుణంలో మార్పు రావాలా. ఇంకో మాట అంటాడు 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమవుతుంది. ప్రాణం లేని శరీరం ఎలాగా అది మృతమో, అది నిష్ప్రయోజనమైందో, క్రియలు లేకుండా నీ విశ్వాసం కలిగి ఉంటే నీ విశ్వాసం కూడా అలాంటిదే అంటాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసము అది డెడ్ ఫెయిత్, మృత విశ్వాసం. కాబట్టి మారు మనసు అంటే
దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మటం ఒక భాగం అయితే, రెండవది నమ్మిన తర్వాత నీ గుణంలో కూడా మార్పు రావాలి, నీ క్రియల్లో మార్పు రావాలి. అదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో దేవుడు తన దాసుడైన పౌలు గారి ద్వారా రాయిస్తాడు. నేను చదువుతాను, గమనించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అంటాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాటలు ఏమున్నాయి? జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోభత్వం, వీటి పేరు కూడా ఎత్తకూడదు అంటాడు. అంటే అంత మార్పు రావాలా మనిషి గుణంలో, అంతరంగంలో. రెండవది ఏమన్నాడు? కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలని కానీ, బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైన ఉచ్చరింపుడు మీకు తగవు. ఎవరున్నారు ఈ విధంగా? యేసు ప్రభువుని నమ్మటానికి నమ్మారు కానీ, పాపాలు ఒప్పుకోవడానికి ఒప్పుకున్నారు కానీ, బాప్తిసం పొందటానికి పొందారు కానీ, ప్రస్తుతం ఇలా ఉన్నారా? మన మాటలు ఎలా ఉన్నాయి? హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడు. నువ్వు మాట్లాడేది నీ హృదయంలో నుంచి వస్తుంటుంది. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది? అంతరంగంలో గుణం ఎలా ఉంది? ఆ యొక్క అంతరంగ లక్షణాలు ఎలా ఉన్నాయి? వాటిల్లో మార్పు వచ్చిందా? లేక కేవలం యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసే వ్యక్తిగా మాత్రమే ఉన్నావా? ఇంకొక మాట అన్నాడు కదా ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడో మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు అంటాడు. ఇలాంటి క్రియలు చేయటం వల్ల దేవుని ఉగ్రత అనేటువంటిది వస్తుంది. ఎలాంటి క్రియలు? పైన చెప్పబడినటువంటి క్రియలు. 5వ వచనంలో అంటాడు, వ్యభిచారి అయినా, అపవిత్రుడైన, విగ్రహారాధికుడైన, లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ ఉండటం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న ఈ నమ్మకం అనేది మనలో గొప్ప మార్పుకి దారి తీయాలి. మన క్రియలలో మార్పు రావాలి. క్రియలలో మార్పు అంటే పై క్రియలు చేయటం, లోపల చెడిపోయి ఉండటం కాదు, లోపల నుంచే మార్పు రావాలి. మరి గుణములో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి ఆ చెడ్డ గుణం అనేది మారిపోయి మంచి గుణము రావాలి. అందుకనే ఇక్కడ మీ యొక్క అంతరంగము ఎలాంటిది అనేటువంటిది విషయాన్ని గురించి మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నా. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి అంటాడు. లోపల స్వభావము, నవీన స్వభావం రావాలి. ప్రాచీన స్వభావం పోవాలి, నవీన స్వభావం రావాలి. ప్రాచీన స్వభావంలో ఏమున్నాయి? మోసకరమైన దురాశలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి చెడు లక్షణాలు మనిషి అంతరంగంలో ఉన్నాయి. ఆ చెడు లక్షణాలన్నిటినీ దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. అదే మారు మనసు అంటే. ప్రభువా, నాలో అసూయ ఉన్నది, నాలో కక్ష ఉన్నది, నాలో ద్వేషం ఉన్నది, నాలో అబద్ధం ఉన్నది, నాలో మోసం ఉన్నది, నాలో దౌర్జన్యం ఉన్నది, నాలో రౌడీయిజం ఉన్నది, నాలో ధనాపేక్ష ఉన్నది, నా అంతరంగంలో మోహం ఉన్నది, నా అంతరంగంలో చెడుతనం అనేటువంటిది ఉన్నది అని నీ అంతరంగం విషయములో
నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడి నీ అంతరంగమంతా ప్రభువు రక్తంలో కడగబడి నీ ప్రాచీన స్వభావం అంతా శుభ్రం చేయబడి నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. కాబట్టి మారు మనస్సు అంటే ఒకవైపు నమ్మకంలో మార్పు రావాలి, మరొక వైపున మన యొక్క స్వభావము లేదా గుణము లేదా క్యారెక్టర్లో మార్పు రావాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొలస్సీ పత్రికలో కూడా ఇదే విషయాన్ని దేవుడు మరలా ఆయన తెలియజేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వ కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకునుకుడి. మారు మనస్సు అంటే మనస్సు ఎక్కడ ఉండాలా? ఇంతవరకు భూమి మీద ఉన్నది మనస్సు, ఇంతవరకు భూ సంబంధమైనటువంటి చెడ్డ వాటి మీద పాపం మీద ఉన్నది, విలాసాల మీద ఉన్నది, త్రాగుడు మీద ఉన్నది, వ్యభిచారం మీద ఉన్నది, దొంగతనం మీద ఉన్నది, హత్యల మీద ఉన్నది, తగాదాల మీద ఉన్నది, ధనాపేక్ష మీద ఉన్నది. భూ సంబంధమైన వాటి మీద ఉన్న మనసంతా కూడా సంపూర్ణంగా మార్చబడి ప్రభు రక్తం చేత పరిశుద్ధపరచబడి నూతనపరచబడి నూతనమైన మనసును పొందాలి. అదే మారు మనసు అంటే. ఈ నూతన మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడు పరలోకం మీదే ఉంటుంది ఆ మనసు. అందుకని ఇక్కడ అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధం వాటి మనసు పెట్టుకొనకుడి. కాబట్టి పాపము లోపల ఉన్నది, మనిషి లోపల. ఆ పాపాలనే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన పాపం ఉంటుంది. ఒకరిలో 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటాయి, కొందరిలో ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా కొందరిలో ఎక్కువ ఉంటాయి, విస్తారంగా ఉంటాయి. కొందరిలో తక్కువ పాపాలు ఉంటాయి, కొందరిలో ఎక్కువ పాపాలు ఉంటాయి. టోటల్గా అందరిలో కూడా పాపం అనేది ఉంది. ఆ పాపం విషయమై మనిషి పశ్చాత్తాపడాలి, సంతాపపడాలి. తన పాపం విషయంలో తాను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ప్రభువా, నాలో ఈ భయంకరమైన చెడుతనం దాగి ఉన్నది, దీని విషయమై నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను ఒక నూతన వ్యక్తిగా బ్రతుకుతాను. అది మారు మనసు అంటే. ఇంతవరకు నేను తప్పులు చేశా, తెలిసి తెలియక అనేక తప్పులు చేశా. చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, పడకలో, నడకలో, చేతులతో, కాళ్ళతో రకరకాల తప్పులు, పాపాలు, దోషాలు చేశాను. అయితే ఈరోజు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నీవు నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు అని గుర్తించి నీ దగ్గరికి వస్తున్నాను. నా ఘోర పాపాలు క్షమించి నీ రక్తంలో కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించు నాయనా. ఇది మొదలుకొని నేను నీ బిడ్డగా జీవిస్తాను. నా జీవితకాలం అంతా కూడా నీ వాక్య ప్రకారం బ్రతుకుతాను. నీ మీద మనసు పెట్టుకుంటా, నీ రాజ్యం మీద మనసు పెట్టుకుంటా, నీ వాక్యం ప్రకారం నేను బ్రతుకుతానని చెప్పి నీ మనస్సులో నీవు నిర్ణయం చేసుకున్నట్లయితే అదే మార్పు. దానినే మారు మనసు అంటారు. ఈ మారు మనసు అనుభవం నీకున్నదా? దేవుని నమ్మావు కానీ మారావా? నీ నమ్మకంలో మార్పు వచ్చింది కానీ నీ గుణంలో మార్పు వచ్చినదా? చాలామంది నమ్మకంలో మార్పు దగ్గరే ఆగిపోయారు. ఈ నమ్మకంలో మార్పు కూడా చాలామందికి సరిగా లేదు. యేసు ప్రభువుని నమ్మారు కానీ మరి లోక సంబంధమైనటువంటి మూఢాచారాలను ఇంకా వదిలిపెట్టలా. ఇంకా శకునాలు నమ్మేవాళ్ళు ఉన్నారు,
ప్రశ్నలు నమ్మేవాళ్ళు ఉన్నారు, సోది నమ్మేవాళ్ళు ఉన్నారు, జ్యోతిషం నమ్మేవాళ్ళు ఉన్నారు, రంగురాళ్ళను నమ్మేవాళ్ళు ఉన్నారు, వాస్తుని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇటు యేసు ప్రభువుని నమ్ముతూనే వాటన్నిటినీ కూడా నమ్ముతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ నమ్మకంలో కూడా సంపూర్ణమైన నమ్మకం దేవుడి మీద లేదు. సగం యేసు ప్రభువు మీద నమ్మకం, సగం ఏమంటే మనుషులు పెట్టుకున్నటువంటి పద్ధతుల మీద, ఆచారాల మీద నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అది కాదు యేసు ప్రభువు మీద నమ్మకం అంటే వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి యేసు ప్రభువు రక్షకుడు, ఆయన తప్ప ఇక వేరే దిక్కు లేదు అని ఆయన పాదాల దగ్గరికి రావటం, ఆయన యందు సంపూర్ణ నమ్మకాన్ని ప్రకటించటం, ఆయన కాపాడుతాడని నమ్మటం, ఆయన రక్షిస్తాడని నమ్మటం. లేకపోతే మంచి రోజును చూసి చెడ్డ రోజును చూసి మన కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఏమి నమ్మకం అది? మనలో ఉండే నమ్మకం అంటే పరిపూర్ణంగా ఇంకా మనము నమ్మకంలోకి రాలా, భయపడుతూ ఉన్నాం. చెడ్డ రోజున ఏదన్నా చేస్తే మనకేమన్నా జరుగుతుందేమో అనే భయం ఉంది కదా. మరి నువ్వేమి నమ్ముతున్నావు? యేసు ప్రభువుని నమ్ముతున్నావా, చెడ్డ రోజును నమ్ముతున్నావా? ఎవరన్నా ఎదురొస్తే వెనక్కి వచ్చేస్తున్నావు కదా, నువ్వేమి నమ్ముతున్నావు? శకునం నమ్ముతున్నావా, యేసు ప్రభువుని నమ్ముతున్నావా? ఎవరన్నా తుమ్మితే వెనక్కి వచ్చేస్తారు. ఇంకేదన్నా ఎవరన్నా రాకూడనవారు అని అనుకునేవాళ్ళు వస్తే వెనక్కి వచ్చేస్తారు, ప్రయాణం అయిపోయేవాళ్ళు కూడా. ఈ నమ్మకాలన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవి, దేవుడి నుంచి వచ్చినవి కాదు అవి. వాటికి భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో 10వ వచనమందు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడన్న మాట నేను చదివి వినిపిస్తాను, గమనించండి. మీరు అమోరీల దేశమున నివసించున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతే. భయపడవద్దని చెప్పాడు ఆయన, కానీ ఇశ్రాయేలీయులు దేవుడు మాట వినలా, భయపడతానే ఉన్నారు. ఏమన్నా జరుగుద్దేమని భయం. గమనించండి, దేవుడి మీద పరిపూర్ణ నమ్మకం మనకున్నప్పుడు ఇక భయానికి చోటు ఉండదు. ఒంటరి భయం కానీ, లేకుంటే శకునం యొక్క భయం కానీ, లేకుంటే దుష్టశక్తుల యొక్క భయం కానీ, మరి ఏ భయము కూడా నీలో ఉండదు. ఉన్నది అంటే నీ నమ్మకం కరెక్ట్ కాదు. నువ్వు నమ్ముతున్నావు అని చెప్తున్నావు కానీ నీ నమ్మకం కరెక్ట్ కాదు. పశ్చాత్తాపడు. ప్రభువా నేను నమ్ముతున్నా అని చెప్తున్నాను కానీ నేను ఇంకా ఇదిగో వీటికి భయపడుతున్నాను, క్షమించు, నన్ను పవిత్రపరచు, సంపూర్ణ నమ్మకం నీ యందు ఉంచుతున్నా నిర్ణయం చేసుకో. సంపూర్ణ నమ్మకం ఉంచే బిడ్డలు గుణం విషయంలో ఆలోచన చేయండి. భూ సంబంధమైన పాపాల మీద మనసు పెట్టుకున్న వారు వారి పాపాల విషయం పశ్చాత్తాపడి పైనున్న వాటి మీద మనసు పెట్టండి, పరలోకం మీద మనసు పెట్టండి. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముతారు, మారు మనసు పొందుతారు. నేను చెప్పినట్లుగా సంపూర్ణంగా అన్నీ వదిలేసి యేసు ప్రభువునే నమ్ముతారు, తర్వాత గుణంలో కూడా మార్పు నొందుతారు, బాప్తీసం పొందుతారు, రక్షణలోకి వస్తారు, బాగుంటారు. కొంతకాలం తర్వాత మళ్ళీ మారిపోతారు. వాళ్ళు మరలా చెడు అలవాటులోకి వెళ్ళిపోతారు. వేటిని వదిలిపెట్టారో వాటి వైపు తిరుగుతారు. ఇలాంటి వారి విషయంలో దేవుడు చెప్తున్న ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందండి అంటాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘము మారు మనసు గురించి ప్రస్తావన చేస్తాడు అక్కడ. కాబట్టి విశ్వాసులైన వారు, రక్షణ పొందిన వారు ఒకవేళ తొలగిపోయి ఉంటే వారు కూడా తిరిగి పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. ప్రభు వస్తున్నాడు, రాకడ దగ్గర పడింది, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. వాక్యం విన్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, మీరు ఇంకా మారు మనసులోకి రాకపోతే ఈ రోజైనా ప్రభువుని నమ్మి మార్పు నొందండి. మారు మనసు పొందని ఎళ్ళ నశించెదరు అంటాడు. మారు మనసు పొందిన ఎళ్ళ పరలోకంలో సంతోషం అంటారు. మారు మనసు పొందితే మనకి రక్షణ అనేటువంటి దేవుడు ఎవడైతే పశ్చాత్తాపడతాడో వాడికి క్షమాపణ. సుంకరి దేవాలయానికి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవా పాపిని కరుణించి
కాబట్టి పశ్చాత్తాపడి క్షమాపణ పొంది రక్షణ పొంది ఆయన బిడ్డగా మారాలి. మారిన వారు ఒకవేళ తప్పిపోయిండి తిరిగి దేవుని దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది దేవుని కొరకు సిద్ధపడాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న వారిలో రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు ఈ రోజున సంపూర్ణంగా ప్రభువులో నమ్మిక ఉంచడానికి నిర్ణయం చేసుకోండి. నమ్మిక ఉంచిన వారు గుణంలో కూడా మార్పు నుండి దేవుని మీద మనసు పెట్టుకొని జీవించడానికి నిర్ణయం చేసుకోండి. తప్పిపోయిన వారు తిరిగి దేవుని దగ్గరికి వచ్చి మీరు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. ఏ ఏ విషయాల్లో మారు మనసు పొందాలో ఆ విషయాలన్నింటిలో మారు మనసు పొందినట్లుగా తప్పిపోయిన వారు తిరిగి వచ్చి మారు మనసు పొంది నీ రాకడ కొరకు సిద్ధపడి అనేకమంది సిద్ధపరుస్తూ ముందుకు వెళ్ళేలాగా అందరినీ దీవించి కాపాడి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు వాక్యం విన్నటువంటి వారందరి కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.